ఎవ్వరు కూడా చూడటానికి కానీ విప్పటానికి కానీ యోగ్యులుగా కనబడనందున ఏం చేశాడు? బహుగా ఏడ్చాడు. కానీ ఆయన ఏడ్పు ఎంతసేపు? ఒక్క నిమిషమే. వెంటనే ఒక స్వరము చెబుతుంది, 24 పెద్దల మధ్యలో నుండి ఒక పెద్ద, ఎవరా పెద్ద? యోహాను గారి వాక్య శరీరమే. తెలుసా యోహాను గారు ఎవరు? శిష్యుడని యోహాను. మనకి ఆ సింహాసనం చుట్టూ ఉన్న 24 పెద్దలు ఎవరు తెలుసా మీకు? పాత నిబంధనలో ఉన్న యాకోబు యొక్క 12 మంది పిల్లలు, అంటే ఇశ్రాయేలు గోత్రకర్తలు వాళ్ళు. తర్వాత 12 మంది అపోస్తలులు లేక శిష్యులు. ఇప్పుడు మరి యోహాను ఎవరు? శిష్యుడైన యోహాను. ఈయన చూస్తున్నప్పుడు అందరిని చూడాలి, గ్రంథము మూసివేయబడింది. గ్రంథము తెరవబడటానికి ఎవరు కూడా యోగ్యులుగా కనబడలేదు. అప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. కానీ 24 పెద్దల్లో ఒక పెద్ద ప్రవక్త అంటున్నాడు, అది యోహాను యొక్క థియోఫనీ బాడీ, యోహాను యొక్క వాక్య శరీరమే. ఏడవద్దు. యోహాను ఆ గ్రంథమును విప్పుటకు ఒక ఆయన జయం పొందాడు. ఆయన దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అర్థము కాని విషయాన్ని దేవుడు బయలుపరిచి మన వాక్య శరీరాల్లో నుండి మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. యోహానికి వాక్య శరీరంలో నుండి జవాబు వచ్చింది. ఈరోజు ఆ యోహాను ఎవరో కాదు, మనమే. మన వాక్య శరీరంలో నుండి మనకు కూడా ఒక జవాబు వచ్చింది. ఈ చివరి దినాల్లో వాక్యము తెరవబడింది. ఏంటి ఆ వాక్యములో ఉన్న మర్మం చూద్దామా? మనం చదువుకున్నటువంటి పాఠ్య అంశాన్ని లేక పుస్తకము లూకా సువార్తలో ఆ యొక్క పాఠ్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, అది యెరూషలేములో ఇశ్రాయేలీయుల మధ్య యూదా జనాంగము, ఎవరండి వాళ్ళు? యూదా జనాంగము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విషయంలో లేక దేవుని నుండి వారు పడిపోయారో, వాక్యం నుంచి బయటకు వచ్చారో, వారు ఒక నామకార్థమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయారు. మనకు తెలుసు ఇశ్రాయేలు ఎవరండి? దేవుని ప్రజలు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. పౌలు గారు రాస్తాడు, ధర్మశాస్త్రము వారిది. ఏమండి? దేవుడు వారివాడు, వారిలో నుంచే దేవుడు వచ్చాడు. వారికి అన్నీ ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు. అన్నీ ఇస్తే వాళ్ళు ఏం చేశారు? అది చదువుతూనే వాళ్ళు దానిలో నుంచి పడిపోయారు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే, వాళ్ళ గురించి మనకు అర్థం కావాలంటే, ఈ రోజుల్లో ఎలాగైతే వాక్యాన్ని చదువుతూనే, వాక్యాన్ని వింటూనే, వాక్యములో మన కాలానికి వ్రాయబడినటువంటి వాక్యమును ప్రజలు నమ్మకుండా నామకార్థ స్థితిలోనికి దిగజారిపోయి, అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయినాయని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది లేదు అని ఈ రోజుల్లో ఎలా చెప్పుకున్నారో ఆ రోజుల్లో కూడా అలాగే చెప్పుకుంటున్నారు. మీరు గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీయుల దగ్గర
పాత నిబంధన పుస్తకాలు ఉన్నాయి. వారు ఏం చేస్తున్నారు తెలుసా? యెహోషువ గొప్పవాడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు, మోషే మా నాయకుడు, ఆయన చాలా గొప్పవాడు చదువుతున్నారు. ఏమండి? కానీ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? చదివినది ఇప్పుడు ఉదాహరణకి, అవును మోషే రాశాడు. ఏమని రాశాడు? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు పుట్టించు రాశాడా? మోషేని నమ్మితే వాళ్ళు, వింటున్నారా, ఖచ్చితంగా వాళ్ళు యేసుక్రీస్తు వారిని కూడా నమ్మేవాళ్ళే. కానీ వాళ్ళు చదువుతున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని నమ్మకుండా దాని నుంచి పడిపోయారు. దాన్ని చూడలేకపోతున్నారు. అసలు అక్కడ ఏముందనేది గ్రహించలేకపోతున్నారు. యెహోషువ గొప్పవాడు, మోషే గొప్పవాడు అంటూ చివరికి మనకు తెలుసు వాళ్ళు బబులోను నుంచి బయటకు వచ్చిన తర్వాత 400 సంవత్సరాలు వాళ్ళకి ప్రవక్త లేడు కదా. ఈ 400 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు తెలుసా? శాఖలను తయారు చేసుకున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీలు, జలోతీలు, సీదోనీలు వీళ్ళందరూ ఎప్పుడు తయారయ్యారు? ఆ 400 సంవత్సరాల కాలంలోనే. వాళ్ళకి ప్రవక్త లేడు. వాళ్ళు చదివే వాక్యానికి సొంత అర్థాలు చెప్తూ దానిలో నుంచి పడిపోయారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? చివరికి దేవుని యొక్క వాక్యానికి సరైన తర్జుమా తెలుసుకోకుండా, అర్థం తెలుసుకోకుండా, ఆ రోజుల్లో మనుషులు చెప్పే అర్థాలు లేక బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారా అనుకున్న వాళ్ళ మాటలు విన్నారు. నిజానికి వాక్యం రాయబడింది ఎలాగండి? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దానికి అర్థం చెప్పేది కూడా పరిశుద్ధాత్ముడే. వారు పరిశుద్ధాత్మకు బదులుగా మానవ ఆలోచన తీసుకున్నారు. పరిశుద్ధాత్ముడే దీనికి సరైన అర్థాన్ని చెప్తాడు. ఆనాడు ఎలాగో ఈనాడు కూడా ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ మాటకు పలానా వ్యక్తి ఏమర్థం చెప్పాడు, పలానా పెద్ద సంస్థ నాయకుడు ఏమర్థం చెప్పాడు, చూస్తున్నారు లేదా? ఆయన ఇలా చెప్పాడండి, ఆయన అలా చెప్పాడండి. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో ప్రజలు దాన్ని వినటానికి ఇష్టపడలేదు. నేను దీన్ని చాలా గౌరవంతో, మర్యాదతో చెప్తున్నాను. సంఘము చదువు లేకుండా ఉండాలని కాదు, కానీ అజ్ఞానాన్ని నేను ప్రోత్సహించట్లేదు. కానీ ఆ చదువు, ఆ జ్ఞానం, ఈ రోజున్న చదువు పెరిగిపోయే కొందే, జ్ఞానం పెరిగిపోయే కొందే దేవుని నమ్మటానికి వాళ్ళ చదువే అడ్డం వస్తుంది. చదువు ఎక్కువయ్యే కొందే వాళ్ళు ఏమవుతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. మనం అనుకుంటాం ఏమైందిలే అని, కానీ ఆ చదువే వాళ్ళని దేవునికి దూరం చేస్తాం. ఆ రోజుల్లో కూడా జ్ఞానానికి, తెలివితేటలకి, వాళ్ళ మతానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మక బదులుగా వాళ్ళు ఆ విధంగా ప్రజల యొక్క ఆలోచనను, అంటే ఆ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ యొక్క ఆలోచన ప్రజలు అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యం విషయంలో తప్పిపోయారు. ఈ రోజుల్లో అదే మనం చూడలేదా? అయితే ఇలా అక్కడ ఒక నామకార్థ స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు, ప్రజలు దేవుని వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఇప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, తన వాక్యములో ముందుగా ఏమి చెప్పాడో ఉదయం చెప్పుకున్నాం మనం. దేవుని యొక్క మొదటి నిర్ణయమే చివరి వరకు కొనసాగుతుంది. అది పరిపూర్ణమైందని చెప్పాను. ఆయన మార్పు లేనివాడని చెప్పాను.
దేవుడు మనుషుల కోసమని, ఎవరో చదువుకున్న వాళ్ళ కోసమని తన పద్ధతిని మార్చుకోడు, తన విధానాన్ని మార్చుకోడు. ఎందుకని? ఆయన అనంతుడు. ఆయన మొదటి నిర్ణయంలో ఏదైతే చేశాడో అదే కొనసాగిస్తాడు. ఇప్పుడు దేవుడు ముందుగా అనుకున్నాడు, ఇదిగో ఈ భూమి మీదకి మానవుడిగా దిగి రావాలి నేను అని. ఆయన దిగి రావాలి అనుకున్నప్పుడు ముందుగానే ప్రవచనాల్లో యెషయా ద్వారా, ఆమేన్, మీకా ద్వారా, ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ప్రవచించాడు. ముందుగానే ప్రవచనం ప్రకారముగా ఆయన వచ్చాడు. అయితే కానీ ప్రజలు ఆయనని నమ్మల, చూడల. ఏది అడ్డం వచ్చింది వాళ్ళకి? వాళ్ళ చదువు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళు అనుసరించే పద్ధతులు. దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన వాక్యానికి దేవుని ఆత్మే అర్థాన్ని చెప్పవలసి ఉండగా దేవుని ఆత్మకు బదులుగా మానవ ఆలోచన తీసుకున్నారు. దేవుడేమో మరి తన కార్యాన్ని వాక్యం ద్వారా నెరవేరుస్తున్నాడు, ఆత్మ ద్వారా నెరవేరుస్తున్నాడు. మనం చదువుకున్న లేఖనంలో సుమయోను అనే ఒక మనిషిని మనం చూస్తా ఉన్నాం కదా. ఈ సుమయోను గురించి తేటగా పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, నువ్వు ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణించవు. దేవుని ఆత్మ ఆయనకి తెలియజేసింది, పరిశుద్ధాత్మ. ఆయన ఆ దేవాలయంలో కూర్చున్నాడు. ఇంచుమించు 85 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి, వృద్ధుడు. కానీ ఆయన గురించి పరిశుద్ధాత్మ ఏం చెప్పాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆ వాక్యము నాలో నెరవేరుతుందా అని. ఈరోజు మనము కూడా అదే చూడాల్సింది. మన గురించి ఏమైతే పరిశుద్ధాత్ముడు లేఖనములో ముందుగా రాసి పెట్టాడో, ఆమేన్, నువ్వు దాన్ని నమ్మినట్లయితే అది నా జీవితంలో ఏ రోజు నెరవేరుతుందా అని నువ్వు కూడా కనిపెట్టుకొని ఎదురు చూడాలి. మధ్యాహ్నం మనం చెప్పుకున్నాం, ఒక ముడత కళంకము లేనటువంటి ఒక వాక్య వధువుని దేవుడు ముందుగా చూసినప్పుడు కదా, అది నీలో నాలో ఏమవ్వాలి? ఆ వాక్యము నెరవేరాలి. ఆ వాక్యములో ఉన్నది నువ్వేనని నువ్వు ఖచ్చితంగా గుర్తించినప్పుడు అది నెరవేరే వరకు ఎదురు చూస్తూ ఉంటావు. ఆ రూపులోనికి వచ్చే వరకు నువ్వేం చేస్తావంటే, ఎక్కడ నాలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందని గమనించుకొని సరి చేసుకుంటావు, ఎదురు చూస్తూ ఉంటావు. ఇంత కూడా మనలో ఎటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరగకుండా గ్రంథాన్ని పరిశీలిస్తూ, లేఖనాన్ని పరిశోధిస్తూ, దేవుడు మన గురించి రాసినటువంటి వాక్య వాగ్దానము మనలో నెరవేరే వరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు సుమయోను ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా యూదుల ఆచారం ప్రకారము పుట్టినటువంటి మగ శిశువుని 8వ రోజు ఏం చేయాలి బ్రదరు? దేవాలయంలోనికి తీసుకొని రావాలి, సున్నతి చేయించటానికి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా సున్నతి చేయటానికి 8వ రోజు మరియమ్మ గారు పొత్తి గుడ్డలతో చుట్టుకొని, దేంతో? పొత్తి గుడ్డలతో చుట్టుకొని తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన ఆ సమయంలో అందరూ ఎలా చూస్తున్నారు ఆమెని తెలుసా మీకు? దేవుని వాక్యము ఎవరిలోనైతే నెరవేర్పు జరగటం మొదలవుద్దో వారందరూ కూడా ఇతరుల చేత అపార్థం చేసుకోబడతారు, అర్థం చేసుకోరు. వారిని పరిశుద్ధ గుండ్రాళ్ళు, వింటున్నారా, వారు మత మూడులు, రకరకాల పేర్లతో పిలుస్తారు.
ఇప్పుడు అక్కడ మరియమ్మ గారిని చులకనగా చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు బ్రదరు? ఈమె ఏం చేసిందంటే తప్పు చేసి ఈమె అక్రమముగా కుమారుని కని ఈమె మెస్సయ్య నాలో నుండి వచ్చాడు, ఈయన రక్షకుడు విమోచకుడు అని చెప్తుంది. ఇదంతా అబద్ధం. ఆమెను ఎవరు ముట్టుకోవద్దు, ఆమెకు దూరంగా ఉండండి. ఈరోజు కూడా మరియ యొక్క విశ్వాసం అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఈరోజు మరియలాగా ఎవరైతే వాక్యాన్ని తమ హృదయంలో మోయటానికి, తమ హృదయంలో కలిగి ఉండటానికి చేర్చుకుంటారో ఖచ్చితంగా నిందలు పడతారు, అవమానపరచబడతారు. అయినా కానీ దేవుడు వారితో ఉంటాడు. వారికి ఏం జరుగుతుందో వారికే తెలుసు, బయట ప్రపంచానికి తెలియదు. ఈరోజు ఈ వర్తమానం వచ్చి మన జీవితాలను ఎలాగూ కడిగిందో, ఎలాగూ మార్చిందో, ఏ విధమైనటువంటి స్థితిలోకి తీసుకొని వస్తా ఉందో, రోజు రోజుకి మనలో రూపాంతరపరచు శక్తి, మనలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించి సరిచేస్తూ, ఆమేన్. మధ్యాహ్నం మనం చెప్పుకున్నాం, దేవాలయంలో నిషిద్ధమైన దాన్ని ఎలాగైతే హిజ్కియా బయటికి తీసుకుని వెళ్ళమన్నాడో, దేవుని యొక్క వాక్య రూపం మనలోకి వచ్చే వరకు మనలో ఉన్న శరీర కార్యాలు, అపవిత్ర కార్యాలు, లోక కార్యాలు, సాతాను సంబంధమైన కార్యాలు, దేవుని వాక్యం కంటే ఎక్కువగా విలువిచ్చే కార్యాలు అన్నీ బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వాక్యము సంపూర్ణంగా నీలో మరియవలే నివాసం చేస్తుందో, ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు లెక్క చేయవంతే. నీకే తెలుసు ఏం జరుగుతుందో, ఆమెకే తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఏమి జరుగుతుందో, ఏం జరగబోతుందో అంతా ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళకే అర్థమవుతుంది. అనుకోనివ్వండి ఎన్ని రకాలు, కానీ అక్కడ ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ఒక వృద్ధుడైన సుమయోనుని ఆత్మ తాకింది. ఎప్పుడైతే ఆత్మ ఆయన మీదకి వచ్చిందో, ఎక్కడో ఆ మూలన దేవాలయంలో కూర్చున్న ఆయన లేచాడు, లేచి నడుస్తున్నాడు. ఎక్కడికి ముసలాయన నడుస్తుంది? ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఆయన నడుస్తున్నప్పుడు వాస్తవంగా ఆమె ఎవరో ఆయనకు తెలియదు, ఆమె చేతిలో ఉన్న శిశువు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో ఆయనకు తెలియదు. మామూలుగా అయితే ఆత్మ లేకుండా అయితే ఏం చేయాలి? ఒక్కొక్కరు, అమ్మ మరియమ్మ గారు అంటే నువ్వేనా 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 అని అడగాలి. ఎందుకంటే ఆ రోజు చాలా మంది పుట్టారు, యేసుక్రీస్తు వారు ఒక్కరే కాదు. ఆ రోజు చాలా మంది తల్లులు పిల్లల్ని కన్నారు. అది 8వ రోజు, అంటే యేసు ప్రభు పుట్టినరోజు. వింటున్నా, 25 కాదులేండి, డిసెంబర్ 25 కాదు. యేసు ప్రభు పుట్టినరోజు అనగానే మనకి ప్రపంచంలో అనేక మందికి అదే కదా గుర్తొచ్చేది. అయితే మనం చాలా వరకు మర్చిపోయాం, ఇక అది మన మైండ్లో లేదు. అయితే ఆ రోజు పుట్టినరోజు యేసయ్య ఒక్కడే కాదు, చాలా మంది పిల్లలను కన్నారు. అది ఆయనకి 8వ రోజు. ఆ రోజు 8వ రోజు వరుసలో చాలా మంది. దేవుని ఆత్మ సుమయోనుని నేరుగా యేసుక్రీస్తు ఎవరి చేతిలో ఉన్నాడో ఆ మరియమ్మ దగ్గరికి నడిపించింది, వాక్యము దగ్గరికి నడిపించింది ఆత్మ. మనం రోమాపత్రికలో 8:14 ఏం చదివాం? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని కుమారులు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు సుమయోను వృద్ధుడే, లోకము దృష్టిలో వెర్రివాడే, కానీ పరిశుద్ధాత్మ ఆయన మీద ఉన్నది. దేవుని వాక్యం ఆయనకి చెప్పింది, ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణించవు. నేరుగా ఆత్మ ఎక్కడికి నడిపించింది ఆయన్ని? వాక్యము దగ్గరికి. యేసుక్రీస్తు వారు ఎవరు? వాక్యం. ఈరోజు
గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు మన కోసం పంపాడంటే దేవుని యొక్క వాక్యమును నమ్మటం కోసం, దేవుని యొక్క వాక్యము దగ్గరికి వెళ్ళటానికి, దేవుని యొక్క వాక్యాన్ని. అందుకే పరిశుద్ధాత్మను గురించి చాలా చాలా వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, అతీతమైన జ్ఞానేంద్రియము, ఏ సూపర్ సెన్స్. వింటున్నారా? ఆ వర్తమానంలో ఆ అతీతమైన జ్ఞానేంద్రియం, మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, బయట లోపల ఆత్మకు 5 జ్ఞానేంద్రియాలు. కానీ హృదయములో అంతరంగంలో ఒకటే ఉంది, కేవలము ఫెయిత్, అంటే విశ్వాసం. ఇక అక్కడ వేరే ఏం లేదు. ఉంటే విశ్వాసమైన ఉండాలి, లేదా అంటే అవిశ్వాసమైన. విశ్వాసమునకు కర్త దేవుడు, అవిశ్వాసమునకు కర్త సాతానుడు. రెండు ఉండవు, కానీ ఉంటే ఏదో ఒకటే ఉంటది. ఆ విశ్వాసమే అతీతమైన జ్ఞానేంద్రియం అన్నాడు, ఆ విశ్వాసాన్నే ప్రత్యక్షత అన్నాడు, ఆ ప్రత్యక్షతే పరిశుద్ధాత్మ అన్నాడు. అర్థమైంది మీకు? ఎందుకు దేవుడు ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మని ఇస్తాడంటే దేవుని యొక్క వాక్యమును నమ్మటం కోసం. అదే అతీతమైన జ్ఞానేంద్రియం. అది క్రైస్తవులకు ప్రత్యేకముగా 6వ జ్ఞానేంద్రియాన్ని దేవుడు బహుమానముగా ఇస్తున్నాడు. అది అందరికి కాదు, దేవుని యొక్క నిజమైన క్రైస్తవులకి. ఆ అతీతమైన జ్ఞానేంద్రియం నీలోనికి వచ్చినప్పుడు నీ కాలానికి నా కాలానికి ఇవ్వబడిన వాక్యాన్ని నమ్ముతావు, దానిలో నిలబడతావు. బయట ప్రపంచానికి వెర్రితనంగా కనపడవచ్చు, బయట ప్రపంచానికి పిచ్చితనముగా ఉండొచ్చు. చూసే వాళ్ళకి సిమియోను ఎలా కనపడుతున్నాడు? అందరూ అసహించుకుంటుంటే, అందరూ చీ కొడతా ఉంటే, ఎవరిని? మరియమ్మ గారిని ఒక్కదాన్నే కాదు, ఆమె చేతిలో ఉన్న శిశువును కూడా కదా. పెరుగుతున్నప్పుడు తల్లులు అన్నారంట, ఆ యేసు ప్రభుతో ఆడుకోబాకండి మీరందరూ, అతను మంచోడు కాదు, అతను అక్రమంగా పుట్టాడు. వింటున్నారా? బయట ఆడుకునేటప్పుడు ఎవరు రానిలే. కానీ మరియమ్మ గారికి తెలుసు, నా చేతిలో ఉన్న శిశువు ఈయన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఇజ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి విమోచకుడిన. దేవుని ఆత్మ సిమియోని నడిపించింది. ప్రజలు ఎన్ని రకాలుగా అనుకున్నా లెక్క చేయకుండా వాక్యమును విశ్వసించి చేతిలోకి తీసుకున్నాడు. ఆయన చేతిలోకి తీసుకొని ఏమన్నాడు? చదువు బ్రదరు, 2వ అధ్యాయం లూకా సువార్త. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. చూసారా, అక్కడ మనల్ని కూడా కలిపాడు. ఉన్నాము మనం అన్యజనులు అంటే మనమేనా? మనకు ఆయన వెలుగేనా? మనకి ఈ కాలంలో బయలుపరుచుకున్నాడా లేదా? అవును, మొదటి రాకల్లో వచ్చినప్పుడు ఎవరికి బయలుపరిచాడని చెప్పాను పోయిన వారం. కేవలం ఇజ్రాయేలుకి, సమరయులకు మాత్రమే. కానీ 2వ రాకడలో అన్యుల కొరకు దేవుడు, వింటున్నారా, ఆయన గోధుమ గింజ, ఆయన భూమిలో పడ్డాడు, మన కొరకు సిలువలో బలైపోయాడు. అనేక గోధుమ గింజలు మనం బయటకు వచ్చాం. అక్కడ అదే ప్రవచనం చెప్తున్నాడు, అన్ని జనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. నాథా, ప్రభువా, ఏలువాడా, భర్త. నాథా అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రభువు, భర్త, ఏలువాడు.
ఈ ముసలాయనకి చిన్న బాలుడు ప్రభువా? అవునండి. నాటి యూదులకి యేసుక్రీస్తు ఎవరు అర్థం కాలేదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వృద్ధుడైన సుమయోనికి ఆయన చిన్న బాలుడు కాదు, ఆయన లోకరక్షకుడు, ఆయన వెలుగు, సకల ప్రజల ఎదుట దేవుడి సిద్ధపరిచిన రక్షణ. ఓ యోహాను సువార్త 3:16. ఆయన ఏంటి? యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. దైవిక ప్రేమ ప్రసరించినప్పుడు సార్వభౌమాధికారపు కృప దాని స్థానము తీసుకున్నదనే అంశంలో ఒక్క చిన్న మాట యోహాను 3:16 తీసుకొని ప్రవక్త అంటాడు, చాలా అమూల్యమైన బంగారపు వాక్యం అంటది. దానికి ఎంత వెల చెల్లించలేము కదా. దాని గురించి చెప్తా అంటాడు, స్టాంపు ఆడుకునే అబ్బాయికి దొరికింది. స్టాంపులు కలెక్ట్ చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ స్టాంప్ పంపుతానంటే, వింటున్నారా, ఆయన ఏం చేశాడంటే ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. దాని విలువ తెలియదు. దాన్ని ఇంకొకళ్ళకి అమ్మితే అది ఒక $50 పోయింది. దాని తర్వాత ఇంకొకళ్ళకి అమ్మితే అది $1,00,000 పోయింది. స్టాంపు అర్థమైందా? ఆ స్టాంపు ఉందంత చిన్నదే, కానీ దాని మీద ఉన్న ముద్ర ఉన్నదే, దాని మీద ఉన్నటువంటి ఆ విలువైనటువంటి వ్రాత ఉందే, దానికి విలువ ఉంది. బైబిల్లో యోహాను సువార్త 3:16 అంత విలువైంది, అంత అద్భుతమైంది, దానికి మనం వెల కట్టలేము. సో ఇప్పుడు ఈరోజు నేను ముగించబోతున్నాను. నాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దినాల్లో దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళారు, దేవుని వాక్యాన్ని నమ్మారు, దేవుని వాక్యాన్ని అంగీకరించారు, దేవుని వాక్యంలో ఉన్న విలువను చూసి పొగిడారు, స్తుతించారు, ఆరాధించారు, ఆయన మహిమపరిచారు. నమ్మని ఆనాటి చదువుకి, జ్ఞానానికి, తెలివితేటలకి విలువనిచ్చినటువంటి వారు ఆయన నమ్మలేకపోయారు. వాళ్ళకి అడ్డం అదే వచ్చింది. ఈరోజు కూడా అడ్డము సంఘ శాఖలకు ఏదంటే, వాక్యాన్ని నమ్మని వాళ్ళకి ఏదంటే వాళ్ళ జ్ఞానమే, వాళ్ళ చదువే, వాళ్ళ తెలివితేటలే, వాళ్ళ సిద్ధాంతాలే. కానీ అల్పులమైన మనకు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే, దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడటానికి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎంత గొప్ప ఆధిక్యత! ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి కొడుకు అంటే ఈ లోకంలో గొప్ప, ప్రధానమంత్రి గారి కొడుకు అంటే గొప్ప. కానీ ఈరోజు మనకేది గొప్ప? సృష్టికర్త అయిన దేవుని కుమారులు, కుమార్తెలుగా ఉండేది అన్నిటికంటే గొప్ప విలువైనటువంటి ధన్యత ఉన్నది. ఇది చాలాసార్లు మనం గ్రహించకుండా చులకనగా చూస్తూ ఉంటాం. పరిస్థితుల వైపు చూసి, మనుషుల వైపు చూసి, ఎవరో ఏదో అన్నారని ఎన్నడూ కూడా కృంగిపోవద్దు. మరియ కృంగిపోలేదు, సుమయోని ఏమనుకోలేదు, పట్టించుకోలేదు, యోసేపు పట్టించుకోలేదు. కేవలం వాళ్ళు ఏం నమ్మారు బ్రదరు? ఆ కాలానికి దేవుడిచ్చిన వాగ్దాన వాక్యాన్ని నమ్మారు. ఈ కాలానికి దేవుడిచ్చిన వాగ్దాన వాక్యం ఎత్తబడుట, అది వధువుకు మాత్రమే, అది ఆయన పిల్లలకు మాత్రమే, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారికి మాత్రమే. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా వాక్యాన్ని నమ్మేటట్టు చేస్తుంది. అసలు ఆయన ఆత్మను పంపిందే ఎందుకొరకు? ఆయన వాక్యాన్ని నమ్మటానికి. నమ్మటం అంటే సామాన్యమైన విషయం కాదు. నమ్మామని చెప్పి ఇంకో రకమైన జీవితం జీవించడం కాదు. నమ్మినప్పుడు మరియమ్మ ఎన్ని నిందలు పడిందో, ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు సుమయోని ఎన్ని నిందలు అనుభవించాడు, యేసుక్రీస్తు వారు ఎన్ని నిందలు అనుభవించాడు. అందుకే ప్రవక్త ఈ తరంలో ఒక అద్భుతమైన అంశం బోధించాడు. తెలుసా? ఏంటో తెలుసా? వర్తమానము వాక్యము నిమిత్తము నింద.
పడాలా వద్దా? నిందలు పడాలా? ప్రారంభం నుంచి పితరులందరూ కూడా ఆ నిందలు పడ్డారు. కానీ గుర్తుంచుకోండి, ఆ నిందల మధ్యలో, అవమానాల మధ్యలో దేవుడు మనతో ఉంటాడు. లోకంలో అనేకులు లేకపోయినా, నా అన్న వాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు నీతో లేకపోయినా, నాతో లేకపోయినా, మనను ప్రేమించి ఎన్నుకున్న దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య, మనను చూడండి దేవదూతల కంటే, ఈ సృష్టిలో ఉన్న దేనికంటే కూడా ఎక్కువగా ప్రేమించిన యేసయ్య, ఆయన ఉంటే చాలదా? ఆయన ప్రేమ మనకు చాలదా? ఆ ప్రేమలో ఎప్పుడు కూడా మనం సాగిపోవాలంటే ఒకటే గుర్తుంచుకోండి, ఆయన మన పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడో మనము కూడా ఆ ప్రేమనే చూపించాం. మన పట్ల చూపించిన ప్రేమను ఎట్లా వ్యక్తం చేశాడు? ఎన్నుకున్నాడు, రక్షించాడు, వర్తమానం ఇచ్చాడు, ప్రవక్తను పంపాడు, వధువు అన్నాడు. ఇప్పుడు మనము ఆయన్ని ప్రేమించడం ఎలా చూపించాలి? మన కాలానికి ఇచ్చిన వాక్యమును నెరవేర్చుట ద్వారా, నమ్ముట ద్వారా. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా సరే, ఎవరు ఏమనుకున్నా, ఓ ఇస్సాకు ఎందుకు అంత దూరం పోతున్నా, మనకు నర్సరాపేటలో చర్చిలు లేవా? ఏం పని లేదా నీకు? మీకేం పనులు లేవమ్మా? మన ఊర్లో చర్చిలు లేవా? అనుకోనివ్వండి, వాళ్ళకి తెలియదు. వారిని చూసి మనం ఏం చేయాలి బ్రదరు? జాలిపడాలి. మనం ఏం చేయలేము. మన గృహాల్లోనే ఒకళ్ళు చూడగలిగితే ఇంకొకళ్ళకి కనబట్టలా. మన గ్రామాల్లోనే మనము నమ్మితే మన ఇంటి పక్కన వాళ్ళు నమ్మట్లేదు, వర్తమానము ప్రవక్తను నమ్మట్లేదు. ఇది కేవలము ఎన్నికలో ఉన్న ప్రత్యేకమైన తరగతికి చెందిన దేవుని యొక్క పిల్లలకు మాత్రమే. ఇది ఆత్మతో నింపబడిన వ్యక్తులే వాక్యం దగ్గరికి వస్తారు. ఆత్మను పొందని వారు వాక్యాన్ని చూడలేరు, వాక్యాన్ని నమ్మరు. అది ఇంకో కాలానికి చెందింది అంటారు, అది మనకు సంబంధించింది కాదంటారు, ఏదేదో అర్థాలు చెబుతారు. కానీ అస్సలు మీరు నమ్మవద్దు. మనం నమ్మాల్సిందేంటి? మన కాలానికి దేవుడిచ్చిన వాక్యం నెరవేర్పు చేస్తున్నప్పుడు అదే నిన్ను దేవుని ఆత్మతో నడిపించబడుతుంది అనటానికి గుర్తు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు, భయపడొద్దు, కృంగిపోవద్దు. ఒకరోజు నిన్ను చూచి నవ్విన వాళ్ళే, నిన్ను చూచి ఎగతాళి చేసిన వాళ్ళే, వాళ్ళు వదిలిపెట్టబడతారు, నువ్వేమో ఎత్తబడతావు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, వాళ్ళు సిగ్గుపడతారు. నోవహు కాలంలో సిగ్గుపడలేదా? బాధపడలేదా? వర్షం వస్తూ ఉంటే కుతికల్లోతు నీళ్ళు వచ్చిన తర్వాత పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు. నోవాహు, నువ్వు చెప్పింది రైటు, తలుపు తీయ్యా, మేము కూడా లోపలికి వస్తామయ్యా. తలుపేసింది ఎవరు? తాళం వేసింది ఎవరు? నోవాహు దగ్గర ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళ బాబాయ్ రాగానే తీస్తాడు, వాళ్ళ పిన్నం రాగానే తీస్తాడు. వాళ్ళ బాబాయ్ కొడుకులు వస్తే తీస్తాడా లేదా? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయనే వేసేసాడు. ఇప్పుడు ద్వారం తెరిచింది ఆయనే. ప్రస్తుతం ఆఖరి గొర్రె లోపలికి వచ్చే వరకు ద్వారము తెరవబడే ఉంటది. ఆఖరి సభ్యుడు లోపలికి రాగానే ఇక దేవుడే ద్వారాన్ని మూసేస్తాడు. ఇక తలుపులు బాదినా, అయ్యా నేను నమ్ముతాను విలియం బ్రన్నాం గారి వర్తమానం, నేను కూడా వధువులో ఉంటాను, ఛాన్స్ అయిపోయింది, టైం అయిపోయింది, అవకాశం దాటిపోయింది. మధ్యాహ్నం చెప్పుకున్నాం, దేవుడు ప్రతి వారికి ఒక అవకాశం ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటారో, ఎవరైతే హెచ్చరికను అంగీకరిస్తారో వారు కృపను పొందుకుంటారు. ఈరోజు మనం కృపను పొందుకున్నాం. ఇంకొక విషయం చెప్తాను మీకు, దేవుని ఆత్మ ద్వారా ప్రతిరోజు నడిపించబడండి. ఈ నూతన సంవత్సరంలో ఏ పని చేయాలన్నా దైవికంగా దేవుని ఆత్మ ద్వారా వాక్యానుసారంగా ప్రతి క్షణము నడిపించబడండి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారందరూ దేవుని కుమారులు, వారి ఎత్తబాటులో ఉంటారు. దేవుని ఆత్మ లేకపోతే ఎత్తబాటులో ఉండలేం. కనుక ఆత్మ ద్వారా నడిపించబడదామా? దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరము కూడా లేచి నిలబడి
ప్రతి ఒక్కరము కూడా చక్కగా 2 చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ రాత్రి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనే చక్కని అంశం ద్వారా మొదటి రాకడలో ఉన్నటువంటి పరిస్థితి, అయ్యా యెరూషలేములో నీ పిల్లలు, యూదులని పిలువబడుతున్న జనాంగము నీ వాక్యంలో నుండి పడిపోయారు నాయన. అయ్యా నీ వాక్యం చూచుట్లో తప్పిపోయారు నాయన. వారు విఫలమయ్యారు తండ్రి. వారి దగ్గర గ్రంథం ఉన్నా, వారి దగ్గర లేఖనాలున్నా, ఆ లేఖనములన్నీ ఆత్మ ద్వారా వ్రాయబడినవని గ్రహించి తెలిసి కూడా ఆ ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా ఆ లేఖనానికి సరైన అర్థాన్ని తెలుసుకోకుండా వారు చదువుకి, జ్ఞానానికి, మానవ తెలివితేటలకి ప్రాధాన్యతనిచ్చారు. అందుకే అక్కడ వారి మధ్యలో ఒక వృద్ధుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. ఈ కాలంలో కూడా మనల్ని ఎన్నుకున్నాడు. లోకము నమ్మలేని స్థితిలో ఉన్నది. లోకము వాక్యాన్ని నమ్మకుండా ప్రవక్తను త్రోసివేసి, వర్తమానాన్ని త్రోసివేసి మాకు అవసరం లేదంటున్నారు. కానీ వధువైతే నాకు కావాలి, నేను వాక్యం దగ్గరికే వస్తాను. సిమియోను వాక్యం దగ్గరికి వచ్చినట్లుగా మరియమ్మ గారి చేతిలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని ప్రవచనం ఎత్తి, ఓ నిన్ను స్తుతించినట్టుగా ప్రభువా, నేను కూడా ఈ కాలంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని నా చేతిలోకి తీసుకొని నా హృదయంలో నింపుకొని, నాకిచ్చిన వాక్యాన్ని బట్టి, నా కొరకు నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని, నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, మిమ్మల్ని మహిమపరుస్తున్నాను నాయన. లోకములో మాకంటే ఘనులు ఉన్నారయ్యా, మాకంటే చదువుకున్న వారు ఉన్నారు నాయన, మాకంటే తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు నాయన, మాకంటే ఆస్తిపరులు ఉన్నారు. కానీ మాకైతే ఏమీ లేదు. కానీ మీరున్నారు, మాకంతే చాలు నాయన. మీ వాక్యం ఉన్నది. ఈ కాలానికి మీరు పంపిన ప్రవచన నెరవేర్పు అయ్యా దేవుని ఆత్మ ద్వారా చూచి వాక్యము దగ్గరికి వచ్చే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇది కేవలము మీ ఎన్నిక నాయన. చేతులెత్తి స్తుతించండి, ఆరాధించండి. ఆయన కృప లేనిదే, ఆయన ఎన్నిక లేనిదే. ఆయన మన కళ్ళు తెరవకపోతే మనము కూడా నశించిపోయేవారమే. మనము కూడా ఎక్కడున్నాడు ప్రవక్త అనేవాళ్ళమే. ఎక్కడుంది ఎత్తబాటు? అందరినీ దేవుడు రక్షిస్తాడు. అవునండి, ఆయన కోరిక అందరినీ రక్షిస్తాడు. కానీ ఎవరు వాక్యాన్ని నమ్ముతారో, ఎవరు లోపడతారో, ఎవరు చేర్చుకుంటారో వారిని ముందుగా చూశాడు. వారి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడు. వారి దగ్గరికి వాక్యం పంపించాడు. వారు దాన్ని చూశారు, చేర్చుకున్నారు, అందులో జీవిస్తున్నారు. ఆ ప్రజలం మనమే. దేవా, ఈ రాత్రి మీ కృపను తలంచుకొని, మీ ప్రేమను తలంచుకొని మా 2 చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడు నాయన. నీ ఎన్నిక ఎంత గొప్పది ప్రభువా, నీ కృప ఎంత గొప్పది నాయన. ఎందుకు పనికిరాని నా జీవితంలో ఆ ఎన్నికను, ఆ కృపను, ఆ ప్రత్యక్షతను, వాక్యాన్ని చూచే భాగ్యాన్ని, ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవాన్ని ఈరోజు మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. అలాగే మనమందరము దేవుని ప్రేమను తలంచుకొని, ఆయన కృపను తలంచుకొని, ఆయన బలి అర్పణను తలంచుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన మహింపరుద్దామా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించిన దేవా స్తోత్రం అయ్యా. మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మానవుడిగా జన్మించిన దేవా మీకు స్తోత్రము నాయన. మా సమీప బంధువుడా మీకు స్తోత్రము నాయన. మా రక్త సంబంధి అయిన విమోచకుడా మీకు స్తోత్రము నాయన. ఏ నేరము చేయకపోయినా ప్రభువా, నేరస్తుడిగా 2 దొంగల మధ్య అన్యాయపు తీర్పు నొంది అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నావయ్యా స్తోత్రము నాయన. డొక్కలో బల్లెపోటు పొడిపించుకున్నావు ప్రభువా. తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తినప్పుడు తల నుంచి రక్తము, అలాగే ముఖం మీద రక్తం కారుతుండగా అదే రక్తం మీద ఉమ్మి వేశారు. చూచుటకు అతి వికారముగా మారిపోయారు. అది కేవలం మా పాపము, అది కేవలము మా యొక్క శాపమే. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రం రాసినట్టుగా
మా శాపము మీరు మ్రాను మీద మోసుకుని వెళ్ళినప్పుడు మా మీద ఉన్న శాపమును మీరు ప్రభువా తీసివేసి మాకు దీవెన ఇచ్చారు నాయన, మాకు ఆశీర్వాదం ఇచ్చారు ప్రభువా, మాకు రక్షణ ఇచ్చారు నాయన, మాకు విమోచన దయచేశారు ప్రభువా. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని. అందరూ కలిసి పాడుతూ ఆరాధిద్దాం. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు గ్లోరీ. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పాడదాం. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. పడాలి. గ్లోరీ. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుచు రాకడ వరకు నిన్నే ప్రకటించేదా. చెరలోనైనా స్తుతి పాడుచు రాకడ వరకు నిన్నే ప్రకటించేదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం, యేసు మేఘాలలో త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. యేసు మేఘాలలో త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. పాడదాం. జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. అవును ప్రభువా, ఈరోజు నాయన ఈ భూమి మీద మేము బ్రతుకుతున్నదే మిమ్మల్ని స్తుతించడానికి నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా, మీ మహిమ కొరకే, మీ ఘనత కొరకే.
మా మిగిలిన జీవితం అంతా కూడా మీకు అర్పించి, ఎందుకంటే గత కాలంలో దేవుడు లేని వారముగాను అన్యజనులుగా పాపములో జీవించే మమ్మలను ఎన్నుకొని నిజమైన దేవుణ్ణి కలిగిన ప్రజలుగా అయ్యా కృతజ్ఞత కలిగి స్తుతించే వారముగా నిజమైన ఆరాధన చేయటానికి అన్య జనాంగంలో నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రము నాయన. యూదులకు గుడ్డితనము కలుగు చేసింది మా కొరకే కదా ప్రభువా. మిమ్మల్ని చూడటానికి మాకు ఒక అవకాశం ఇచ్చారు, వారికి గుడ్డితనం కలుగు చేశారు. మా మీద ఎంత ప్రేమ నాయన, మా మీద ఎంత కరుణ ఉన్నది ప్రభువా, మా మీద ఎంత జాలి ఉన్నది ప్రభువా. జీవితకాలం అంతా ఇలాగే మిమ్మల్ని స్తుతించిన మీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా అని ఆ రీతిగానే మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ఈ సమయంలో